హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే వెల్తీ. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వెంటనే చూసేసేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. టుడేస్ రెసిపీ గోట్ హెడ్ కర్రీ, మేక తలకాయ కూర. దీనిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా? ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ B12 అధిక స్థాయిలో ఉంటుంది. ఇది చాలా తక్కువ కొలెస్ట్రాల్ను కలిగి ఉంది. కావున క్రమం తప్పకుండా తినవచ్చు. డ్యామేజ్డ్ సెల్స్ని సరిచేయడంలో సహాయపడుతుంది. ఎముకలు, చర్మం, కండరాలు, రక్తాన్ని నిర్మించడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఎముకలు విరిగినా కానీ అతుక్కోవడానికి ఈ కర్రీ అనేది హెల్ప్ చేస్తుంది అంట మనకి. తలకాయ కూర కోసం కావలసిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం. కావలసిన పదార్థాలు: గోట్ హెడ్ 1 kg, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్, ఆనియన్ 1, పచ్చిమిర్చి 3, పుదీనా, కొత్తిమీర, టమాటోలు 4, పసుపు 1 టీ స్పూన్, కారం 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, ఆయిల్, షాజీరా 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 2 ఇంచులు, లవంగాలు 4, యాలకులు 3. తయారీ విధానం మీకోసం. ముందుగా ఈ ముక్కలను తీసుకొని 2-3 సార్లు బాగా కడగాలి. తర్వాత నీళ్లు లేకుండా వడగట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని 3 గరిటెల ఆయిల్ వేసి ఆయిల్ని వేడి చేయాలి. అందులో 1 టేబుల్ స్పూన్ షాజీరా, 2 ఇంచుల చెక్క, 2 బిర్యానీ ఆకులు, 4-5 లవంగాలు, 3 యాలకులు వేసి కాస్త వేయించాలి. మసాలా దినుసులు అన్నీ వేగాక ఒక ఆనియన్ని, 3 పచ్చిమిర్చి చీలికలని వేసి వేయించాలి. కొంచెం పుదీనా వేసి వేయించాలి. 1.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇది అంత బాగా వేగాక అందులో మేక తలకాయ ముక్కలను వేసి టాస్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూతకి రబ్బర్ విజిల్ లేకుండా కుక్కర్ మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. తర్వాత మూత తీసి 3 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 4 టమాటాలను ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ టమాటోకి బదులుగా దోసకాయ కూడా వేసుకోవచ్చు. ఇది అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసుకొని అంతా బాగా కలిపి ప్రెషర్ కుక్కర్ మూతకి రబ్బర్ విజిల్ పెట్టి 8 నుంచి 10 విజిల్లు వచ్చే వరకు ఉడికించాలి. 10 విజిల్ల తర్వాత ఆవిరంతా పోయాక మూత తీసి చూస్తే ఈ కర్రీ అంతా బాగా ఉడికింది. అందులో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని 2-3 నిమిషాలు ఉడికించాలి. అంతే, ఎంతో రుచిగా ఎంతో న్యూట్రిషన్స్ కలిగి ఉన్న గోట్ హెడ్ కర్రీ రెడీ. మీకు కూడా నచ్చిందా ఈ రెసిపీ? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మీరు తయారు చేసిన ఈ రెసిపీ పిక్స్ని మాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. మీరు కూడా ఈ సండేని ఈ రెసిపీతో ట్రై చేసి టేస్ట్ ఎంజాయ్ చేయండి. ఈట్ హెల్దీ స్టే వెల్తీ.